పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి ఆరాధిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ వీధిలోనికి, మీ గ్రామంలోనికి ఈ రీతిగా చిన్నపిల్లలతో కలిసి ఈ రీతిగా పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటే మీ అందరికి ఒక ఆశ్చర్యం కలగవచ్చు. ఏంటి ఇంత సంఘటన, ఏంటి వీళ్ళు ఈ విధంగా వెళుతున్నారు అనేటువంటి ఒక సందేహము నీకు రావచ్చు. ఇదేంటంటే పరలోక సంబంధమైనటువంటి ప్రేమ వార్త. ఈ భూమి మీద మనం లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు అనేక వార్తలు వింటూ ఉంటాం క్రీడా. కానీ ఇంక వార్త ఏంటంటే పరలోకము నుండి దేవాది దేవుడు నీ కొరకై నరవతారుగా మానవ రూపముగా నీ కొరకై 2024 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ దేవుని గురించిన శుభవార్త. అదేంటంటే పాపములో ఉన్నటువంటి మానవుని రక్షించడం కొరకై నా పాపముల కొరకై నీ కొరకై ఆయన సిలువలో ఫలితావించబడుతూ వచ్చినాడు. నీ పాపమును క్షమించడం కొరకై, నిన్ను నువ్వు మృతి చేయడం కొరకై, నీకు ఇష్టమైనటువంటి శాంతిని సమాధానం కొరకై ఆయన నీ కొరకు వస్తూ వచ్చినాడు ఒక శుభవార్త. ఇప్పటి వరకు నీ జీవితంలో పాపాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, రోగాలను బట్టి, ఏ పరిస్థితులు బట్టి అయితే నీవు కృంగిపోతున్నావో వాటన్నిటికీ విముక్తి కలిగించేదే నా ప్రభువైన యేసుక్రీస్తు అనుకుంటున్న శుభవార్త. నువ్వు ఎక్కడున్నా సరే నీ స్థితిగతులు నువ్వు మార్చుకోలేక నువ్వు ఇసుక వేసారిపోయినావేమో ఈ ఉదయకాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో. ఎవరైతే వేసినందు విశ్వాసం ఉంచగలిగితే, నీవు ఉన్న స్థలంలో నేను పాపులను ఒప్పుకోగలిగితే సూక్ష్మలో మోక్షాన్ని పొందుకుంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నీ రోగాన్ని తొలగిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు శుభవర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా నీకు పరలోక రాజ్యం చేరడానికి, పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు పాపము చేత పాపం పోగొట్టుకోవడానికి, నిత్యమైనటువంటి స్వర్గాన్ని స్వతంత్రించుకోవడానికి ఎన్నో దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తుండొచ్చు. కానీ వాటన్నిటి ద్వారా నీకు మోక్షం కలగకుండా వెతికి వేసారిపోయినవేమో. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవం ఇవ్వబడుతూ ఉందని. కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్యమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వేం చేయని అవసరం లేదు, నువ్వేమి మార్చుకోని అవసరం లేదు. ఒక్క మాట యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నీ పాపము క్షమించి నిత్యమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇవ్వగలడు. కాబట్టి ఈ మాటలందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసును అంగీకరించి నిత్య జీవాన్ని పొందవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి స్థలాన్ని విడిచిపెట్టక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, అమూల్యమైన ఘనమైన మీ నామం బట్టి మీకు విధకాల సమయంలో మీ బిడ్డలకు వినిపించబడినటువంటి మాటలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. వారి హృదయాల్లో మీ కార్యం జరిగిస్తున్నారండి. ఈ చిన్న బిడ్డలు ఎలాగైతే ప్రభావ ఈ యొక్క కిరీటాలు ధరించుకొని నడుస్తూ వచ్చినారో వారు కూడా ఈ యొక్క పరలోక రాజ్యంలో ఈ బంగారు వీధుల్లో అలాగే నడిచే రీతిగా తమ పాపంలో ఒప్పుకున్నట్లుగా, తమ యొక్క పాపంలో మీ రక్తంలో గడుపుని పరిశుద్ధపరచబడినట్లుగా మీ సాయం అనుగ్రహించరమ్మని, ముందు విధంగా మీ సాయం తెచ్చింది సిద్ధపడిన వాటిని నీరు కట్టి పరిపులను తీసుకున్నామని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు లేనంత స్తుతించి ప్రార్థించి అడిగి వేసుకుంటున్నాం తండ్రి.